మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇన్సూరెన్స్ ఎట్లా స్టార్ట్ అయింది ಅಂತ చెప్తాను. 200 ఇయర్స్ బ్యాక్ పోతుంది ఇన్సూరెన్స్ దానికి. ఇది నేవీ షిప్స్ ಅಥವಾ ఇది షిప్స్ అన్ని ఎవరు ఓన్ చేస్తుంది? రిచ్ ఆర్ పూర్? మర్చెంట్స్ క్వైట్ రిచ్. అప్పుడు ఏమైతా ఉండంటే ఇప్పుడు షిప్స్ ఓషన్ లో పోయినప్పుడు పైరేట్స్ వచ్చి వాళ్ళ దాన్ని థెఫ్ట్ చేసుకుని పోయిరి, ಅಥವಾ స్టార్మ్ వచ్చి వాళ్ళ షిప్స్ అన్ని ఇరుక్కుపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది, లేకపోతే అసలు కనిపించను కూడా కనిపించరు. బికాస్ నేచర్ ని మనం ఎస్టిమేట్ చేయలేం కదా. యాదో రూట్ పోలంటే యాదో రూట్ పెట్టి దే విల్ గెట్ లాస్ట్. సో అప్పుడు ఏమయ్యా అంటే అన్ని మర్చెంట్స్ అందరూ వచ్చి మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు ఒకరికి ఇంపాక్ట్ అవుతుంది, సిక్కపట్టే ఇంపాక్ట్ అవుతుంది, అందరూ డబ్బులు వేస్తామంట. మేమందరూ షిప్ ఓనర్స్, అందరూ డబ్బులు వేస్తామంట. ఎవరికి లాస్ అవుతుందో వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తామంట. సో దట్ మా బిజినెస్ కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది ಅಂತ థింక్ చేస్తారు. దట్ ఈస్ హౌ ద ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ హెస్ స్టార్టెడ్. ఇది కాన్సెప్ట్ బాగా ఉంది అన్నట్టు క్వీన్ బ్రిటిష్ దీంట్లో ఉన్నప్పుడు క్వీన్ ఇది బాగుంది ఇది కాన్సెప్ట్ అన్నట్టు వాళ్ళ పెద్ద ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారు కదా సోల్జర్స్, ఫస్ట్ ర్యాంక్ ఉంటారు కదా మంత్రులు, వాళ్ళకని కవర్ చేస్తారు. యుద్ధం ఏమారు ఆయా అంటే మీకు అందరికీ నేను ఇంత పే చేస్తాను పోతా అంటాను, మీ సాలరీ ఫుల్ ఇచ్చేది ఒకంత కట్ చేస్తుంటాను, ఎవరికి వాళ్ళది ప్రాణం పోతుందో వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇంత ఇస్తాను అనేది. అవును, ఇన్సూరెన్స్ అనేది అదే బేసిక్ కాన్సెప్ట్. అది ఎవరికి ఏమన్నా అయితే మీ తర్వాత మీ ఫ్యామిలీకి ఉంటుంది ప్రాబ్లం లేకుండా అనేది. సో ఇన్సూరెన్స్ ఈజ్ స్టార్టెడ్ బై ద రిచ్ ఫార్ ద రిచ్ టు స్టే రిచ్. ఓకే. Correct. Absolutely. This concept is also started by the rich. Again, I'll repeat. Insurance is started by the rich people for the rich to stay rich. To stay rich. After ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ క్వీన్ పాయ, కింగ్స్ పాయ, నెక్స్ట్ ఇప్పుడు డెమోక్రటిక్స్ వచ్చినప్పుడు ఇది మొనోపోలీ ఇవన్నీ పేమెంట్ కా గవర్నమెంట్ స్టార్టెడ్ ఫర్ దేర్ ర్యాంక్స్, దెన్ ఇట్ హెస్ రీచ్ ద కామన్ పీపుల్. అగైన్ ఐల్ సీ. Say for example, insurance, you need to have something, then only we can insure that. Insure that, correct. For example, మీ దగ్గర కార్ ఉంది, ఒక సైకిల్ ఉంది, ఏమంటే ఇన్సూర్ చేస్తారు? కార్ది. అవును. మీ దగ్గర ఏమీ లేదు, వాట్ కెన్ ఇన్సూర్? నథింగ్. సో ఇన్సూరెన్స్ ఇస్ నాట్ ఫర్ ద పూర్ పీపుల్. నాట్ కరెక్ట్. అవును. ఇన్సూరెన్స్ ఇస్ ఫర్ ద రిచ్ పీపుల్, because they have lot to lose, so they need to cover a lot. Yeah, correct. So for example, మీకు ఏడాదికి 1 కోటి సంపాదించేస్తా ఉండారు, ఇంకొక 10 ఏళ్ళకి ఎంత అర్న్ చేస్తారు? 10 crores అర్న్ చేస్తారు. 10 crores ఒకవేళ మినిమం గా 1 crore per year అంతే. ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఇడ్చిడేయండి, ఇంతే ఉంటుంది అంతే. నెక్స్ట్ 10 years ఎంత అర్న్ చేస్తారు? 10 crores. ఆ 10 crores కి నేను లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడాదికి 50,000 1 లక్ష అర్న్ చేస్తా ఉంటారు అంత అనుకోండి, వాట్ కెన్ కవర్? నథింగ్ కెన్ బి కవర్డ్ కదా. కరెక్ట్. ఇన్సూరెన్స్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ సంథింగ్. రిచ్ హస్ సో మెనీ థింగ్స్. So insurance is for the people. Insurance for the rich people. Rich people, but ఇప్పుడు they have come to the common people కూడా కదా. Common people also they should own something. కాకపోతే ఇప్పుడు ఏమీ రిస్క్ లేదు అంతే. What can I cover? కరెక్ట్. కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా insurance is also for the rich people. Investment started by also rich people. That is the concept I wanted to share today. సూపర్. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ దగ్గర నుంచి కూడా వీళ్ళు మంత్లీ ఇంత అని చెప్పేసి తీసుకొని దాన్ని మేము కవర్ చేస్తాము అని అంటున్నారు. కవర్ చేస్తాం. దే ఆర్ ఎర్నింగ్. ఇఫ్ దే డోంట్ ఎర్న్ వాట్ కెన్ ఐ కవర్? నథింగ్. యా, దే ఆర్ ఎర్నింగ్ సంథింగ్. మీరు అనేది 1 కోటి రూపాయలకి 1000 రూపాయలకి ఉన్న తేడా. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో మాకి అవుట్ ఆఫ్ 100 రూపీస్ 6 రూపీస్ జనాల్లో ఇన్సూరెన్స్ కి ఇస్తారు. అవును. 4 రూపీస్ 80 పైసా అంత మాత్రం మ్యూచువల్ ఫండ్ మాత్రం షేర్ మార్కెట్ లో ఉండేది, దానికంటే ఎక్కువ ఇన్సూరెన్స్ లోనే ఉంది. సో ఈ 6 రూపీస్ లా ఎంత జనరల్ రిచ్ పీపుల్ అమౌంట్ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఉంటుంది. ఐ విల్ టెల్ యు ద ఇన్ఫర్మేషన్. 92% ఆఫ్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కలెక్ట్ చేస్తుంది ఇస్ ఫర్ ద రిచ్ పీపుల్, బికాజ్ దే హావ్ lot to lose. Correct. So I need to cover more. And for the poor people we do not give the life insurance only. సో ఫైనాన్షియల్ ని మొత్తం చేసేదంతా రిచ్ పీపుల్. Correct. Yes, you got it right.